ఓం నమ శివాయ. ఈ రోజు ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని మేము దర్శించడం జరిగింది. మేమైతే హైదరాబాద్ లో ఉంటాము. నమ శివాయ అనుకుంటూ మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు అనేవి మేము దర్శించడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అన్ని పుణ్యక్షేత్రాలకి మనము దర్శించడానికి చాలా కాలమే పడుతుంది. అన్ని కూడా ఒక్కొక్క దగ్గర కూడా ఒక గంట కొట్టి అక్కడ లోపల చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే శివ యొక్క ఇక్కడ ఎనర్జీస్ అనేవి చాలా బాగున్నాయి. అవి కూడా అందరూ కూడా దర్శించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో శివాయ. నా పేరు శివాని. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. రాగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళగానే మంచిగా దర్శనం కూడా జరిగింది. మాకు మంచి అట్మాస్ఫియర్ బాగుంది. ఓం నమో శివాయ. నా పేరు గాయత్రి. నేను దేవలమ్మ నాగరం గ్రామం నుండి వచ్చాను. ఇక్కడ చౌటుపల్ దగ్గరలో వల్గండ రోడ్ దగ్గరలో పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అందులో 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉన్నాయి. ఈ ఆలయం చాలా విశిష్టమైనది, చాలా బాగుంది. ఇక్కడికి వస్తే చాలా మంచి అనిపిస్తుంది. ఓం నమ శివ స్వాములందరికీ. మేము ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ నుంచి వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోగానే మనం మంచిగా అనిపించింది. పోగానే మన బొట్టు ఫెషల్ ఉంది, అంతా మంచిగా ఉంది. స్వామి దర్శనం ఫ్రీ ఉంది, బైక్ పార్కింగ్ ఫ్రీ ఉంది. దర్శనం కూడా చాలా బాగా అనిపించింది మాకు. నా పేరు రజిత రమేష్ అండి. మాది నేలపట్ల గ్రామం. నేను ఇక్కడికి రావడం 2వ సారి అండి. ఇక్కడ చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరిగింది. మొదటగా వినాయకుడిని దర్శించుకోవడం, తర్వాతకి జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం, తర్వాతకి అమ్మవారి ప్రతిమను చాలా బాగా ప్రతిష్ఠించారండి. అమ్మవారిని దర్శించుకోవడం, కుంకుమార్చన చేయడం చాలా బాగుందండి. ఇక్కడ గోశాల కూడా చాలా బాగుంది. ఎక్కడ పూజ చేయించుకున్నా, కుంకుమార్చన చేయించుకున్నా ఎలాంటి టికెట్ లేదండి. చాలా బాగుంది. అంతా ఫ్రీ దర్శనం అండి. ఇక్కడికి వస్తే ఏదో ప్రశాంతమైన ఫీలింగ్ అనిపిస్తుంది. ఓం నమ శివాయ. నా పేరు విజయ్ కుమార్, హైదరాబాద్. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడే దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పార్కింగ్ టికెట్ లేదు, దర్శనం టికెట్ లేదు, అర్చకులకు టికెట్ లేదు. ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ బొట్టు పెట్టే విధానం కూడా చాలా బాగుంది. నా పేరు సుచిత్ర. నేను కోయిలగూడెం గ్రామం నుంచి పుణ్యలింగేశ్వర క్షేత్రానికి వచ్చాను. సో టెంపుల్కి రాగానే ఫస్ట్ బొట్టు పెట్టారు. బొట్టు పెట్టే విధానం చాలా బాగుంది. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శనం చేసుకోవడం చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ దర్శనం అయిపోగానే బయటికి టెంపుల్ ఎదురుగానే శివునికి ఇష్టమైన కపిల గోవు కూడా ఉంది. గోవు సేవ కూడా చేసుకోవచ్చు ఇక్కడే. సో మీరు కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఓం నమ శివాయ. రావిరాల వండాల నుంచి వచ్చాము. నా పేరు దీపిక. శివలింగాలు చూడడానికి వచ్చినాం. చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం కాబట్టి మాకు కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. రాగానే ఇక్కడ బొట్టు పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది మాకు. నమస్తే అండి. హస్తినాపురం నుంచి వచ్చినాం మేము ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది. అన్ని క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడెక్కడున్నా మనకు తెలియని క్షేత్రాలు కూడా ఇక్కడ చూస్తున్నాం. బాగుంది, వాతావరణం బాగుంది. గుళ్ళు లోపల అక్కడ వెళ్ళి ఎలా దర్శనం చేసుకుంటాం, ఇక్కడ కూడా అదే నిజ రూపంతో ఉంది. చాలా సంతోషంగా ఉంది చూసినందుకు. ఇక్కడ గోశాలలు ఉన్నాయి, చెట్లు, వాతావరణం చల్లగా బాగుంది. మనకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చినాము. అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాము. పుణ్యక్షేత్రాలు చాలా మంచిగా అనిపిస్తుంది లోపల కూడా. ఓం నమ శివాయ. మేము మన్సూరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు శ్రావణి. ప్రతి జ్యోతిర్లింగాన్ని మనం దగ్గరుండి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి అర్చన టికెట్ కానీ, పార్కింగ్ ఛార్జెస్ కానీ ఎలాంటివి ఏమి ఇక్కడ లేవు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఏదైనా సరే మనం ఎక్కడ తిరగలేని జ్యోతిర్లింగాన్ని ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది. బొట్టు కూడా ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ కాళ్ళు కడిగే విధానం కూడా చాలా బాగుంది ఇక్కడ. కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బందులు లేదు. చాలా బాగుంది.